సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కల్వకుంట్ల బానిస కుక్క బాల్క సుమన్, నిన్ను ప్రజలు ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా కానీ నీకు అహంకారము పొగరు తగ్గలేదు. నువ్వు ఊడిగం చేసుకుంటే కల్వకుంట్ల కుటుంబానికి చేసుకో, అంతేగాని తెలంగాణ ప్రజలని ప్రభావాలకు గురి చేద్దామని నువ్వు పన్నాగాలు పంతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకి నువ్వు చేస్తున్న పన్నాగాల గురించి గుట్టు విప్పి ప్రజల ముందు పెడతాయి. ఇప్పటికే నిన్ను ఈ నియోజకవర్గ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు, అయినా కానీ నీకు ఏమాత్రము సిగ్గు శరము చీము నెత్తురు లేకుండా నువ్వు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి పైన చెప్పు చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసావు. ఖబర్దార్ బాల్క సుమన్, కల్వకుంట్ల బానిస కుక్క, ఖబర్దార్ ఖబర్దార్. ఇంకొకసారి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిన్ను నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రం మొత్తంలో ఎక్కడ కూడా వచ్చినా నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎల్బీఆర్ నియోజకవర్గం చైతన్యపూర్ డివిజన్ తరఫున నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ బాల్క సుమన్, ఖబర్దార్ కల్వకుంట్ల బానిస కుక్క బాల్క సుమన్. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. నిన్న బాల్క సుమన్ గారు మాట్లాడిన తీరును చూస్తే ఒక కేసీఆర్కు పెంచిన కుక్కలు ఇవి. సీఎం గారు విన్న వాక్యాలు చేయడం చాలా దౌర్భాగ్యం, అసహ్యంగా మాట్లాడడం చాలా దౌర్భాగ్యము. ఇంకొకసారి మాట్లాడితే ఇంటి మీద దాడి చేసి చెప్పుతో అందిస్తాము, తంతము. మేము కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాము. ఇలా నీ కుక్కగా బతుకు ఇలా వచ్చి నువ్వు కేసీఆర్ కాలు మొక్కి పదవులు తెచ్చుకున్న గాడిది, ఇలా నువ్వు సీఎం గారు మాట్లాడే కెపాసిటీ అరనిది గాడిది ముండా కొడక. ఇలా చెప్తున్నా ఖబర్దార్. చేతారపుట్టి దానికి వెళ్ళి మేము ఈరోజు ఖండిస్తున్నాము. సుమన్, కల్వకుంట్ల బానిస కుక్క, ఖబర్దార్. మరి నువ్వు చేసిన అనుచిత సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు నీకు తగదు, నువ్వు సరికాదు. సీఎంపై చేసే అంత స్తోమత నీకు లేదు. ప్లస్ నువ్వు సీఎంకు సాటి కాదు. నువ్వేదో సీఎం గారి మీద రెండు అవకులు చెవకులు చేస్తే నేను పెద్ద లీడర్ని అవుతా, రాష్ట్రంలో పెద్ద ఫిగర్ని అవుతా అని నువ్వు ఉత్సాహపడుతున్నావు తప్పితే నువ్వు కేసీఆర్ కల్వకుంట్ల ఎంగిలి బొక్కలు తినే బానిస కుక్కవు తప్పితే నువ్వు ప్రజలకు చేసినది ఏం లేదు. నువ్వు నియోజకవర్గంలో కూడా చేసింది శూన్యము. నిన్ను ఓడగొడితే కూడా నువ్వు వాపును చూసి ఇంకా బల్బు అనుకుంటున్నావు బిడ్డ. మరి నిన్ను మాదిగా జాతి నుండి ఎంఆర్పిఎస్ నుంచి కూడా నువ్వు ఒక మాల బిడ్డవాన్ని మేము ఎంతో గౌరవించి నిన్ను ఇది చేసినాము ఉద్యమ నాయకుడు అని. కానీ నువ్వు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు నోరు దగ్గర పెట్టుకొని ఉంటే మాత్రం మంచిది. లేకుంటే వెనకడికి మా ఊర్లలో ఎక్కడ కూడా గొడ్డుని కోసినట్టు కోసి నిన్ను ఆ రకంగా నిన్ను చీల్చి చెండాలతో రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనీయమని చెప్పేసి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి చైతన్యపూర్ డివిజన్ నుంచి మరి సురేందర్ రెడ్డి బండా సురేందర్ రెడ్డి నాయకత్వం నుంచి మేము బాగా గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాం.